హిమాచల్ ఉత్తరాఖండ్కు ముప్పు పొంచి ఉందా? హిమానీ నదాల సరస్సులే కొంప ముంచనున్నాయా? అసలు ఈ సరస్సుల సంఖ్య 5 ఏళ్లలో రెట్టింపు కావడమేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటికే తరచూ వరదలు, కొండచర్యలు విరిగిపడుతుండటంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో టూరిజం దెబ్బతింటోంది. నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకుని మరీ అక్రమ కట్టడాలు నిర్మించడంతో వర్షాకాలంలో నదులు విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు హిమానీ నద సరస్సుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. నట్లెట్ నదీ పరివాహక ప్రాంతంలో 2019లో 562 ఉన్న ఈ సరస్సులు 2023 నాటికి 1048కి పెరిగాయి. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం బయటపడినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. వీటిలో 900 సరస్సులు 5 హెక్టార్ల కన్నా తక్కువ భూభాగంలో ఉన్నాయి. 89 సరస్సులు 5 నుంచి 10 హెక్టార్లోపు, 50 సరస్సులైతే 10 హెక్టార్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. హిమాలయ ప్రాంతంలో భూతాపం పెరగడంతో మంచు వేగంగా కరిగిపోతోంది. మరోవైపు మంచు కురవడం కూడా తగ్గిపోయింది. దీంతో హిమానీ నద సరస్సులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాలు కురిసినా, కొండచర్యలు విరిగిపడ్డా ఈ సరస్సుల్లోని నీరంతా దిగువ ప్రాంతాలకు వస్తోంది. దీంతో భారీ వరదలు తప్పకపోవచ్చంటున్నారు సైంటిస్టులు. దీనివల్ల మనుషుల ప్రాణాలకే కాదు, డ్యాంలు, రోడ్లు, ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. హిమాలయ పర్వతాలు, వాటి నుంచి ప్రవహించే హిమానీ నదాలను 3వ ధ్రువమని కూడా పిలుస్తారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం. వాతావరణంలో వచ్చే మార్పులకు తరచూ లోనవుతూ ఉంటుంది. హిమానీ నదాల కరగడం ద్వారా ఏర్పడిన ఈ నీటి వనరులను హిమానీ నద సరస్సులు అని పిలుస్తారు. హిమాలయ ప్రాంతంలోని నదులకు మంచునీటి వనరులుగా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవి తరచూ ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి. భారీ వర్షాలు కురిసినా, కొండచర్యలు లేదా మట్టి పెళ్లలు విరిగిపడ్డా వీటి గట్లు తెగిపోతాయి, దిగువ ప్రాంతాలను ముంచేస్తాయి. ఉత్తరాఖండ్ వరదలకు కారణం హిమానీ నద సరస్సు తెగిపోవడమే. అప్పటి వరదల్లో హైడ్రో పవర్ ప్లాంట్లు, చిప్కో ఉద్యమానికి ఆయువు పట్టు లాంటి గ్రామం రైని కొట్టుకుపోగా 200 మంది మరణించారు. 2013 కేదార్నాథ్ వరదలు కూడా ఇలానే ఏర్పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఈ వరద ముంపు పొంచి ఉంది.